నమస్తే. గవర్నర్ అనుమతి ఇచ్చిండు. ఏ విషయంలో? ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ పైన విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన మాట, కేటీఆర్ని అరెస్ట్ చేద్దామనుకున్నాం కానీ ఫార్ములా కార్ రేస్ కేసులో గవర్నర్ అనుమతి ఇస్తలేడు, సో ఇది బీజేపీ వాళ్ళే కావాలని ఆపేస్తున్నారు అని కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఓపెన్గా దాన్ని పబ్లిక్లో మాట్లాడడం జరిగింది, బహిరంగ సభలో దీన్ని ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ క్షణం జస్ట్ ఒక గంట క్రితం గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది వాస్తవం కూడా. ఒకసారి ఈ అంశం మీద మనం మాట్లాడదాం. దాంతోపాటుగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సో ఎవ్రీడే పూల సొక్కాలు వేసుకొని వస్తుంటారు, ఈసారి ఎందుకు మొత్తం కోర్టుకు అడ్వకేట్ లాగా? అంటే కోర్టుకు పోతుంటే ఇంకా నీ ఫోన్ వచ్చింది, సరే మిత్రుడిని కాదనని కానీ డైరెక్ట్గా కోర్టుకు పోయే ముందు మీ దగ్గర సేమ్ యూనిఫామ్తోనే వచ్చినాను. సో ఎనీవే, కేటీఆర్కి పర్మిషన్ ఇచ్చారు విచారణ చేయడానికి, గవర్నర్ పర్మిషన్. మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడిండు, అనుమతి లేదు అని. సో ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టు నుంచి రేవంత్ కోర్టులోకి వచ్చింది. ఏం జరగబోతున్నది? ఈ గవర్నర్ అనుమతి లేకపోవడం వల్లనే కేటీఆర్ ఇంతవరకు అరెస్ట్ కాలేదా ఈ పర్టికులర్ కార్ రేస్ కేసులో? ఒకటి అండర్ 197 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక పబ్లిక్ సర్వెంట్ని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ యొక్క అనుమతి అనివార్యం. మొదట ఇదేంటంటే పబ్లిక్ సర్వెంట్ని ఫ్రివోలస్ లిటిగేషన్ అంటే తప్పుడు కేసులు పెట్టేసేసి ప్రజాప్రతినిధులను తమ నిర్ణయాలు తీసుకోలేకుండా చేయడము, బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం చెప్పి పబ్లిక్ సర్వెంట్స్కి ఈ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయబడింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అయితే ఈ అంశాన్ని ఇది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న దశలో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది. అసలు ఆ టాపిక్ని ప్రజావేదికల మీద చర్చలు చేయద్దు. ఓకే, చాలా తప్పది. ఇది ఇట్లాంటి అంశాల మీద కొంత సున్నితంగా ఉండేటువంటి అంశాలు, ఇవి ప్రజావేదికల మీద చర్చించే అంశాలు కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ పర్మిషన్ రాకముందే ముఖ్యమంత్రి తన అక్కస్నంతా ప్రజావేదికల మీద కక్కుతే రేపు నిజంగా కూడా కేటీఆర్ అరెస్ట్ అవసరమై అరెస్ట్ చేసిన ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టే కదా, రాజకీయ కక్షలతోనే అరెస్ట్ చేసినారు అని. నిజానికి మనకు తెలుసు కేటీఆర్ యొక్క ప్రమేయం ఉంది, అరవింద్ కుమార్ డబ్బులు రిలీజ్ చేయడంలో కానీ ఇతరత్రమైన అంశాలలో ఈజ్ నెక్ డీప్ ఇన్వాల్వ్డ్. అది ఉన్నది వాస్తవం. కానీ ఆ వాస్తవాన్ని మసకపూసే స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పు. ముఖ్యమంత్రికి అంటే రాజకీయంగా మాట్లాడడానికి అంశాలు ఏవి లేక మాట్లాడినాడా? ఒక ఎన్నికలో ఆ అవసరం ఏంది? వాళ్ళు అవినీతి చేశారన్న ఈ కార్ రేస్ ఎంత అబ్బా, ఇది ఒక 55 కోట్ల ముచ్చటిదా? ఇప్పుడు ఇంతకంటే పెద్ద స్కాండల్స్ అన్నిట్లలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించినాడు? ఎక్కడ ప్రజాధనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచినాడు? ఆయనే చెప్పినాడు కదా, పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కొన్ని వందల కోట్లు లక్షల కోట్ల వ్యవహారాలు చేసినారని. ఇప్పుడు భూముల అమ్మకాలలో, వేలాలలో, ఇతరత్రమైన కార్యక్రమాలు కోకోలలో ఉండే బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన లక్షల ఎకరాలకు సంబంధించిన వ్యవహారం జరిగినాయి. కరెక్ట్. తర్వాత పేద ప్రజల యొక్క భూములు కొట్టేసేసి తీసుకున్నారు. వాళ్ళ అన్ని భూములు వాళ్ళకి తిరిగిస్తామని రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా చెప్పించినారు. సో ప్రజాహితమైనటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి చేయదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తంగా పెట్టమంటే ఒక్క మేడిగడ్డ పెట్టినాడు, దాని మీద అనవసరంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ కమిషన్ పేరు మీద దాని మీద వృధా చేసినాడు. తీరా ఆ రిపోర్ట్ తనకు అనుకూలంగా రాకుంటే సిబిఐకి అప్పగించినాడు. ఇట్లా అంటే రాజకీయాలలో అవినీతికి పాల్పడేటువంటి రాజకీయ నాయకులందరూ ఒక గ్రూప్గా తయారైనారు. వీళ్ళు అన్ని పార్టీలలో స్ప్రెడ్ అయి ఉన్నారు. బీఆర్ఎస్లో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, ఇతరత్ర పార్టీలు ఉంటారు. వీళ్ళందరూ తెరచాటుకు ఒకటే, వాడిని వీడికి ప్రొటెక్ట్ చేస్తాడు, వీడిని వాడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజలను బెవకూఫుల్ చేయడానికి తప్ప ఇతరత్రంగా పనిచేయదు. సరే వాడు కొట్టినట్టు చేస్తాడు, వీడు ఏడ్చినట్టు చేస్తాడు, ఏదో వ్యవహారాలు జరుగుతాయి అంతే తప్ప ఈ అంశంలో ఏదో పెద్ద ప్రజా ప్రయోజనం ఉంది, దీని నుంచి తెలంగాణ ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అనేటువంటిది కాదు. ముఖ్యమంత్రికి ఏం కావాలి? తన దుష్పరిపాలన నుంచి, తన పూర్తి ఏ రకమైన ప్రభావం చూపటన్నిటి వ్యర్థమైన పాలన నుంచి దృష్టిని మరల్చాలన్నప్పుడు తేపుకు ఒక అంశాన్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలను కనుక మనం పట్టించుకుంటే, నిన్నగాక మొన్నటి వరకు అధికమైన వర్షాలు పడి
రైతాంగం మొత్తం సర్వనాశనమైంది. అవును. ఇవాళ all types. ప్యాడీ నాశనమైంది, పత్తి నాశనమైంది, మొక్కలు అన్ని రకాలుగా నాశనమై రైతులు కకావికలమైనారు. ఇవాళ ఈ దశలో వాళ్ళకి ఏదైతే పరిహారం ఇస్తా అన్నాడో దాని మీద దృష్టి లేదు. దాని గురించి ఒక్క మాట మాట్లాడు ముఖ్యమంత్రి. మరి ఇది అయిన తర్వాత, ఈ ఎన్నికలు అయిన తర్వాత రైతులకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకు 10,000 15,000 ఇస్తానని మాటలు ఇచ్చి వచ్చినాడు. ఇప్పటికి మరి నయా పైసా విడుదల చేసిన సందర్భం ఎక్కడా లేదు. పోనీ లాస్ ఎంత జరిగింది అనేటువంటి అసెస్మెంట్ లేదు. తర్వాత ఇప్పుడు రబీ స్టార్ట్ అయింది. ఆంధ్రాలో ఆల్రెడీ వాళ్ళు అన్నదాత స్కీమ్ కింద వాళ్ళు ఏదైతే మనం రైతు బంధులాగా వాళ్ళు ఏదైతే డబ్బులు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు మొన్ననే విడుదల చేసినాడు. నిన్న ప్రధానమంత్రి విడుదల చేసినాడు ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన కింద. మరి మన రాష్ట్రంలో ఎప్పుడు రిలీజ్ చేస్తాడు? ఈ టాపిక్ మాట్లాడు. తర్వాత బతుకమ్మ చీరలు 2 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఇందిరాగాంధీ బర్త్డే సందర్భంగా స్టార్ట్ చేసి దానికి ఒక ఆర్భటం. అంటే నేను అనేది ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజాహితంగా ఒక తండ్రిలాగా ఒక పెద్దన్నలాగా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళని ఎట్టా ఆదుకోవాలా అనేటువంటి ఆలోచన చేయట్లేదు. అక్కడ మనకు చాలా బాధాకరం. ఇప్పుడు అదొక అంశము. అది చేయాల్సినవి చేయట్లేదు, దృష్టి మరలుస్తున్నాయి, ప్రభుత్వాలు చేసే పని ఇట్లనే ఉంటుంది. అసలు ఈ కేసు ఒకవేళ గవర్నర్ అనుమతి వచ్చింది, వాట్ నెక్స్ట్? లీగల్ గా జరిగే ప్రొసీజర్ ఎట్లా? ఇప్పుడు ఏంటిది? ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. ఇన్వెస్టిగేషన్ మొదలెట్టినప్పుడు హూ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ టు రిలీజ్ మనీ 55 crores ఎంతో రిలీజ్ చేసినారు కదా, అది ఎట్లా జరిగింది ఏంటిదని. అది ప్రొసీజరల్ హార్డిల్సే, అంటే ప్రొసీజరల్ ల్యాప్సెసే తప్ప అక్కడ కేటీఆర్ వ్యక్తిగతంగా లాభపడ్డాడని చూపెడితే తప్ప, అంటే సెల్ఫ్ అగ్రెండైజ్మెంట్ అంటారు యాంటీ కరప్షన్ లాస్లో, అంటే వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా ఉంటే తప్ప ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ లోపల అరెస్ట్ చేస్తే దానివల్ల ఒరిగేది ఏముండదు. చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే వీళ్ళు మరి అరెస్ట్ అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు రాజు దర్చుకుంటే దెబ్బలకు పొదివే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక రకంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఈనాడు రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తెరమెరుగైతే కదా. ఒక మేజర్ ప్రతిపక్షము తమ నాయకుడిని కాపాడుకోవడానికే సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇక ప్రజల గురించి మాట్లాడము, ప్రజల సంబంధాల విషయాల్లో ఆందోళన చేయడం, అలజడి చేయడం అనేది తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు యాక్చువల్లీ ప్రతిపక్షం ఏందండి? కేసీఆర్ కుటుంబమే ప్రతిపక్షం. వాళ్ళే 4 ఉన్నారు. ఇప్పుడు ఎంతో కొంత సానుభూతి అన్న పట్ల కవిత ప్రదర్శిస్తుంది. బామ్మర్దిని రక్షించుకోవాలని హరీష్ రావు ఉంటాడు, కొడుకుని రక్షించుకోవాలని కేసీఆర్. ఇక లీడర్లు ఎవడున్నాడు? ఇక ప్రతిపక్షం ఎక్కడ ఉంది? ఎవడు మాట్లాడుతున్నాడు? భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ రాష్ట్రంలో చచ్చిపోయింది. వాళ్ళు అసలు సైలెన్స్ ఏంది? వాళ్ళు ఒక రకంగా ఇండైరెక్ట్ గా మిత్రపక్షం లాగా తయారైనారు కాంగ్రెస్ కి. అసలు ప్రజలకు సంబంధించిన ఏ అంశంలో కూడా బీజేపీ ఈనాడు మాట్లాడుతున్న సందర్భం లేదు. ఏదో నిన్న మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కొన్నిసార్లు కిషన్ రెడ్డిని తిట్టినాడు, బండి సంజయ్ని తిట్టినాడు, రాష్ట్రానికి నిధులు రాలేదు, అది లేదు, మళ్ళా ఇద్దరు సైలెంట్ అన్నారు. మళ్ళీ నిన్న వేరే కార్యక్రమాలలో కూడా కిషన్ రెడ్డి నాకు చాలా కావాల్సిన వ్యక్తి, అది ఇది అని పొగిడాడు. ఇది రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్లో. అంటే నేను అనేది ఏంటంటే ఈనాడు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు జరుగుతుంది తప్ప ఈ అవినీతి మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఏం జరుగుతుంది ఒకవేళ ఈ కేసులో విచారణ చేస్తే జరిగేది ఏముంటదని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అతను డబ్బులు వాడుకున్నాడని, అవినీతికి పాల్పడ్డాన్ని నిరూపణ అయితే తప్ప ఇతరతర అంశాలలో ఈ కేసు నిలబడదు. నేను అప్పుడు బెయిల్ ఎన్ని రోజులకు వస్తుంది? వారం 10 రోజులు వస్తుంది. ఆయన ఎటు పారిపోతాడు? ఆయన శాసనసభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు. అతను ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు లేవు. అంతా రికార్డెడ్ ఎవిడెన్సే కదా. ఇప్పుడు ఇందులో ట్రాన్సాక్షన్స్ అవే, ఇదంతా రికార్డెడే. యాక్చువల్లీ అతని అరెస్ట్ కూడా అవసరం లేదు అని కూడా రేపు కోర్టులు భావించే అవకాశం ఉంటుంది. అంటే గట్టిగా కనుక ఒకవేళ అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పట్టుకొని పోయినప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అని. ఏమని? 2 దశల్లో కూడా వెరిఫికేషన్ జరగాలి. ఒకటి, ఎవరైతే అరెస్టింగ్ అథారిటీ ఉంటాడో ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలా అని తను సహేతుకమైన కారణాలు ప్రదర్శించాలి రిమాండ్ కేసు డైరీలో. ఈ కారణాలు సరైనవి అవునా కాదా అనే విషయాన్ని మళ్ళీ మెజిస్ట్రేట్ సొంతగా సాటిస్ఫై అయిన తర్వాత తన ఓన్ కారణాలు చెప్పాలి. పోలీసు వాళ్ళు ఇతను అరెస్ట్ కోసమని ఈ కారణాలు చెప్పినారు, ఇగో ఈ కారణాల దృష్ట్యా అరెస్ట్ అవసరమే అని నేను భావిస్తున్నా కాబట్టే ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నా అని మెజిస్ట్రేట్ చెప్పాలా.
సో ఒక గురుతరమైన బాధ్యత మెజిస్ట్రేట్ మీద ఉన్నప్పుడు తర్వాత అరెస్ట్ అవసరమా కాదా అనేటువంటి అంశాల మీద ఒక ప్రజాప్రతినిధి శాసనసభలో సభ్యుడు రోజు ప్రజల మధ్యలోనే ఉన్నాడు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, ఇతను అరెస్ట్ ఎందుకు, ఏం సాధిస్తారు అరెస్ట్ చేసేసి, ఏ కాగిదాన్ని ఇప్పుడు కేటీఆర్ ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నాడు, ఏ డబ్బులు అవును కాదు అనే స్థితిలో ఉన్నాడు, కాబట్టి అరెస్ట్ అంత పెద్దగా అవసరం ఉండకపోవచ్చు కాక. తర్వాత ఇంకోటి అరవింద్ కుమార్ ఆల్రెడీ ఎంతో కొంత బేరసారాలు వ్యవహారాలని అరవింద్ కుమార్ ఇస్ నౌ సెటిల్డ్ విత్ రేవంత్ రెడ్డి. ఇప్పుడేం పెద్ద అరవింద్ కుమార్ కి టోటల్ ఎపిసోడ్ లో మెయిన్ కల్ప్రిట్ గ్రీన్ కో అంతే కదా, అతను ఆల్రెడీ అనిల్ కంపెనీ దట్ అనిల్ ఈస్ ఆల్రెడీ విత్ కూడా వ్యవహారం నడిపిస్తున్నాడు ఆయన చాలా పూర్తిగా. మీకు ఒక విషయం చెప్పానా, బీఆర్ఎస్ కూకట్పల్లిలో 1007 అని ఒక సర్వే నెంబర్ ఉంది. సో ఆ సర్వే నెంబర్ లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ అంటే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసే ప్రయత్నం ఒకవైపున జరుగుతుంది. గవర్నమెంట్ సహకారం లేకుండా అనిల్ ఎట్లా ప్రొసీడ్ అవుతాడు? చెయ్యరు. ఇంకొక విషయం చెప్పానా, ఇప్పుడు సీఎం కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పీరియాడికల్లీ హి హస్ టు పే మనీ టు ది పార్టీ హైకమాండ్. కేంద్ర పార్టీకి కొన్ని నిధులు ఇవ్వాలి, సమకూర్చాలి. వాళ్ళ పార్టీ మనాలా అన్నప్పుడు దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మన తెలంగాణ. ఇప్పుడు కర్ణాటక నుంచి డబ్బులు పోయే పరిస్థితి లేదు, హిమాచల్ ప్రదేశ్ అయితే మరీ దుస్థితిలో ఉంది. సో తెలంగాణ నుంచి డబ్బుల ఈ కలెక్షన్ రావాలంటే అనాథరైజ్డ్ కలెక్షన్స్ నాట్ నోన్ టు ఇది జరగాలన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ అవసరం, ముఖ్యమంత్రికి అవసరం. సో కాబట్టి తన అధికారాన్ని నిలుపుకోవడానికి కూడా ఇట్లాంటి వాళ్ళతో వ్యవహారాలు. కానీ ఇప్పుడు బంత్ అయితే రేవంత్ రెడ్డి కోర్టులోనే ఉంది కదా. రేవంత్ రెడ్డి కోర్టులో ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ చేయదలుచుకుంటే గవర్నర్ అనుమతి కోరిన వ్యక్తి గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అజయ్ ఇది ప్రజా జీవితంలో నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాల, ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగం పడిన ఇన్సిడెంట్, దీంట్లో త్వరితగతిన మీ నిర్ణయం ప్రకటించని అడిగినాడా గవర్నర్ని? అడగలేదు కదా. సరే అంతెందుకండి, వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి ఇంకో చిన్న ఉదాహరణ అండి. కవిత రిజైన్ చేసి ఎన్ని రోజులు అయిందండి? అవును కదా, ఆమె మళ్ళీ స్పీకర్ ఫార్మాట్ లోనే ఇచ్చింది. మరి ఎందుకు యాక్సెప్ట్ అవ్వట్లేదు? ఎంతసేపు రేవంత్ రెడ్డికి ఆయనకు చెప్పడానికి, చైర్మన్ కు చెప్పడానికి, గుత్తా సుఖేందర్ రెడ్డికి చెప్పడానికి ఎంతసేపు? వాళ్ళిద్దరైతే అంకుల్ ఈ రిలేషన్షిప్ కదా. వాళ్ళ కొడుకు చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చినాడు గుత్తా అమిత్ కుమార్ రెడ్డికి. సో కాబట్టి మనం ప్రజలు అర్థం చేసుకోవాలా, పాలకులు అందరూ ఒకటే, ఇది దోపిడీ వర్గము, ఈ వర్గాలు పేద ప్రజలను మభ్యపెట్టడానికే పరిపాలన అనే ఒక నెపం తీసుకొస్తారు తప్ప నిజమైనటువంటి ప్రజాకోణము ఈ నిర్ణయాల వెనుక లేదు. కాబట్టి ప్రజలు ఎప్పుడూ జాగృతితోనే ఉండాలి, ప్రజలు ఎప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇంకొక ముఖ్యమైన అంశం సార్, నిన్న మొన్న చాలా పెద్దగా నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. ఇమ్మడి రవి అని ఐబొమ్మ నిర్వాహకుని అరెస్ట్ చేశారు. అవును. సో తనకి ఇక్కడ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకుని 88 లక్షలు పెట్టి కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అక్కడి నుంచి మొత్తం వ్యవహారం అంతా స్విట్జర్లాండ్ ఆయా దేశాల నుంచి నడిపించిండు, అక్కడి నుంచి అప్లోడ్ చేసిండని అన్నారు. ఈ టోటల్ కేసు ఏం కాబోతున్నది? పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, 5 రోజులు కోర్టు అనుమతి ఇచ్చింది. అసలు నిలబడే కేసేనా? ఏముంటది, ఒక 15 రోజులు 20 రోజులు తతంగం నడుస్తుంది. గట్టి న్యాయవాది ఎవడన్నా ఉంటే వాడికి 15 రోజులలో బెయిల్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు చేసేది లేదు, సచ్చేది లేదు. 15 రోజుల బెయిల్ వచ్చేస్తుంది ఈజీగా. పోలీస్ కస్టడీ పీరియడ్ అయిపోయిన మరుక్షణం రిలీజ్ చేస్తారు, అంతకంటే ఎక్కువ లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కీప్ హిమ్ బిహైండ్ ది బార్స్. ఎందుకు? ఆ చట్టమే అట్లా ఉంది, అంత సరళతరంగా ఉంది అనమాట. ఇది సోలే దాంట్లో అన్ని ఉన్నాయి, జీవిత ఖైదు లేదు, పెద్ద ఒరిగేదంటూ ఏది లేదు. తర్వాత రెండోది ఏంటంటే మన టెక్నాలజికల్ సిస్టమే వల్నరబుల్ టు పైరసీ. వీళ్ళ వ్యవస్థలని పైరసీ కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎట్లయితే సైబర్ నేరాలలో డిపాజిటర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకౌంట్ అది, నాకు అకౌంట్ అది, సైబర్ క్రైమ్ వాళ్ళు నేరాలు చేసేవాళ్ళు మనని మభ్యపెట్టి వాళ్ళ ఊపిలోకి దించి ఎట్లయితే వాళ్ళు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారో, వై డోంట్ ది సినిమా ఇండస్ట్రీ డెవలప్ ఎ సిస్టమ్ వేర్ ఇన్ పైరసీ బికమ్స్ ఇంపాసిబుల్. మీరు డబ్బులు ఇప్పుడు మీరు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఒక్కొక్కడు 2000 కోట్లు 3000 కోట్లు ఒక సినిమాల ద్వారా సంపాదిస్తున్న మీరు ఈ పని ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ ఫైర్ వాల్? అంటే ఇది పైరసీకి సాధ్యమే కాకుండా నువ్వు నీ వ్యవస్థలను ఎందుకు మార్చుకోలేవు? తర్వాత రెండోది, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఇంత గొప్పగా మాట్లాడుతాం కదా, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల జీతభత్యాలు ఎంత, వాళ్ళ జీవిత స్థితిగతులు ఎంత, వాళ్ళ పరిస్థితులు ఎంత? వీళ్ళు మొన్న కొంత జీతాలు పెంచాలా అనే వ్యవహారం వస్తే సినిమా వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రిని కలిసి, సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి జీతభత్యాల విషయంలో మీరు మమ్మల్ని ప్రెషరైజ్ చేయొద్దు అనే స్థాయికి వీళ్ళు ఎదిగినారు. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, తెలంగాణకు
సినిమా ఇండస్ట్రీ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంది నథింగ్. చెప్పండి. తెలంగాణ కేసుకుంటున్నారు, భూములు కొల్లగొడుతున్నారు. అంతే కదా, వీళ్ళ వల్ల ప్రజా ప్రయోజనం లేదు, ప్రజాహితం లేదు. తర్వాత మన సొమ్ము తింటున్నారు, వేరే వాళ్ళ పాట పడుతున్నారు. మీరు వాళ్ళ లీనియన్సీ కనుక చూస్తే దేర్ ఆల్ టువర్డ్స్ ఆంధ్ర యొక్క డెవలప్మెంటు, ఆంధ్ర అమరావతి రాజధాని డెవలప్మెంటు, అక్కడ పెట్టుబడులు, అక్కడ వ్యవహారాలే చూస్తున్నారు. ఇక్కడనేమో చెరపడుతున్నారు. ఏవో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది సెటిలర్స్ యొక్క ఓట్ల కోసమని తెలంగాణ రాజకీయ నాయకులు మూతునాకుళ్ళ పనులు చేసేసి వాళ్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. తర్వాత ఇటీవల చిరంజీవి కానీ ఇతరులు కానీ వీళ్ళ వ్యవహారాలు కనుక మనం చూస్తుంటే అంటే తెర వెనుక వీళ్ళందరూ ఒకటే. అప్పుడు కేటీఆర్తో ఇదే రకమైన సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళందరూ, ఈ సినిమా వాళ్ళే. ఇప్పుడు మళ్ళా ఇటు రేవంత్ రెడ్డి బ్రదర్స్తోని రిలేషన్షిప్ కలిగి వ్యవహారాలు చేస్తారట. సో నేను అనేది అంటే ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నీ ఇంట్లో దొంగలు పడకుండా నువ్వు నీ ఇల్లును కాపాడుకో. అప్పుడు దొంగలు పెడితే నీకెందుకు ఉంటుంది? నువ్వు నీ ఇల్లంతా తెరిచిపెట్టి సజ్జనారు ప్రెస్ మీట్, పోలీస్ ఆఫీసర్ల ప్రెస్ మీట్, మొత్తం అంతా సినిమా వాళ్ళ అంతా గ్లామర్ హంగామా అంత అవుతుంది. దాని వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నష్టపోతే పోతున్నారేమో, అంతేగాని సినీ కార్మికులకు దానివల్ల ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఐబొమ్మ రవిని అంటే ఏమన్నా శిక్షలు పడి కదంతా ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అబ్బా? వీళ్ళ కంటే ఇప్పుడు ఇన్ని వ్యవహారాలు ప్రభుత్వం కన్నుగప్పి సినిమా ఇండస్ట్రీస్ని కన్నుగప్పి వ్యవహారాలు చేయగలిగినంత నిపుణత వాళ్ళలో ఉంది. వాడి నిపుణత ముందు వీళ్ళు ఎంత ఏదో యాదృచ్ఛికంగా ఒక ట్రాప్ లో పడ్డాడు అంటే పెద్ద పులి గోతిలో పడ్డట్టుగా పడ్డాడు తప్ప వీళ్ళు శ్రమ చేసి కష్టపడి ఏదో దేశం నుంచి వాడిని ఏదో ఒక వారెంట్లోనో ఈరెంట్లో తీసుకురాలే కదా. వాడు ఆదమర్చి ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వాడిని దెబ్బ కొట్టినారు. అంతకంటే ఎక్కువ వీళ్ళు చేసింది. తన సిటిజన్షిప్ ఇక్కడ లేదు, కరేబియన్ సిటిజన్షిప్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ చేంజెస్ ఉంటాయి కదా. ఫారెనర్ ని ఇన్వెస్ట్ ఏమవుతుంది? డిపార్టేషన్ జరుగుతుంది. వాడిని ఇక్కడ నుంచి వేరే చోటికి పంపడము అది ఇది జరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఒరిగేది లేదు, తరగలేదు. జరగాల్సిన నష్టం ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి జరిగింది. వాడి డబ్బులు వాడి దగ్గర ఉన్నాయో లేవో, ఎన్ని నిధులు ఉన్నాయో, ఏమైందో, వాడు విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా ఇతరత్ర విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఫారెన్ అకౌంట్స్ ఉంటే వాటిని వీళ్ళు ఫ్రీజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. చాలా కష్టం, చాలా కష్టము. అదంతా పెద్దగా ఒరిగేది. ఏదో 2-3 రోజులు ప్రజల అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయడానికి పనికొచ్చే ఇంకొక డైవర్జనరీ టాక్టిక్స్ తప్ప ఐబొమ్మ రవితో ఒరిగింది లేదు, తరిగింది లేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీరు కూడా చాలా దగ్గరగా గమనించారు. ఆ రోజు మీరు మార్నింగ్ రాలేదు, రావాల్సి ఉండే. యాక్చువల్ గా షో స్టార్ట్ చేయాల్సి ఉండే. నాకు ఒక ఇంపార్టెంట్ కేసు హైకోర్టులో ఉండింది. ఆ రోజు వర్కింగ్ డే, దట్టు నాకు సాధ్యం కాదు. సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి, బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి కారణాలు ఏంటి? మీరు ఒక 5 కారణాలు అంటే ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటే ఒక ఇంటర్వ్యూలో చెప్పినాను, కేటీఆర్ యొక్క ఓవర్ జీలస్ యాక్ట్స్ వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది. నేను చెప్పిన మాటే దాదాపు ప్రధాన అంశం అది. నిన్న కేటీఆర్ కార్యకర్తల మీటింగ్లో కూడా నిర్మోహమాటంగా కార్యకర్తలు కేటీఆర్కు చెప్పినాడు, లేనిపోని హైప్ ఇచ్చినావు, అనవసరమైన సమస్యలు సృష్టించినావు, ముఖ్యమంత్రిని ఆ రకమైనటువంటి భాషతోని తిట్టాల్సింది కాదండి. అంటే కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి మొగోడు అయితే నీకు మొగతనం ఉంటే అనేటువంటి ప్రశ్నలు వేసినాడు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ పరిభాషను మార్చడంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షం ఇద్దరూ సమంగా కృషి చేయాలి. తర్వాత ఒక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద రాష్ట్ర ప్రగతి ఆధారపడలేదు, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడలేదు. కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, అదొక ఫస్ట్ పాయింట్. బీఆర్ఎస్ బంగల్డ్. రెండోది, టికెట్ ఇచ్చే ప్రక్రియలో ఏదో విడో పెన్షన్ లాగా ఆయన భార్యకి ఎందుకు ఇచ్చినారు? రాజకీయాలంటే ఓనమాలు తెలియదు. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏది ఎక్కడ ఉంది, ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అసలు ఆమె లాంగ్వేజ్ కూడా లేదు, తెలంగాణ లాంగ్వేజ్ లేదు, సమైక్యవాద భాష లేదు. కాబట్టి ఆమె ఐడెంటిటీ రెండో సమస్య. మూడోది, బీఆర్ఎస్లో జరిగిన నష్టం కూడా ఏంటంటే హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోవడం, హరీష్ రావు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం. తర్వాత ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ యొక్క క్రెడిబిలిటీని బీఆర్ఎస్ 1 ఇంచు ఎదిగితే 10 ఇంచుల లోతుకు దించుతున్నది కవిత. కవిత చేసే విమర్శలు, కవిత చేస్తున్నటువంటి ప్రసంగాలు కనుక గమనిస్తే బీఆర్ఎస్ పాలన అంతా అవినీతి పాలనే. ఏదైతే మనం ఎన్నికల కంటే ముందు
ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళము, మీడియాలో ఉన్నవాళ్ళం, మనం ఏదైతే బీఆర్ఎస్ యొక్క అవినీతిని ఎండగట్టడానికి ప్రయత్నం చేసినామో, మనం ఆనాడు చెప్పిన దాన్ని ఇప్పుడు ఆమె ఆ పాత పత్రికలు చదివి ఇప్పుడు చెబుతుంది. హరీష్ రావుకు 500 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని, తర్వాత ఇవన్నీ మనం ఎప్పుడో చెప్పినాము, జమానా కింద. అంటే ఇప్పుడు తాను అంటే వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుతూ తను ఒక స్వతంత్రం గల వ్యక్తిని, తను అవినీతి రహితమైన వ్యక్తిని, నాకే అవినీతి అంటలేదు, నన్ను లిక్కర్ స్కామ్లో బలి చేసినారు అని చెప్పుకోవడానికని సొసైటీలో రికగ్నిషన్ కోసమని ఆమె ట్రై చేస్తుంది. బట్ దీని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏం పడుతుంది? మేజర్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పడుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఎంతో కొంత సంశయం ఉన్న వాళ్ళకల్లా ఇప్పుడు ఏం తేలిపోయిందంటే బీఆర్ఎస్ పాలన అంటే కుటుంబ పాలన జరిగింది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కేసీఆర్ కుటుంబ సభ్యులే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారు. ఇప్పుడు నీకు ఎక్కడ చూసినా కానీ గ్రామాలలో కేసీఆర్ పాలనలో అవినీతి జరగలేదు అంటే ఎవ్వరు ఒప్పుకోరు. అందరూ మనతో వాదిస్తారు, అవినీతి జరిగింది, అవినీతి పాలనే సంతోషవాడు అంత డెవలప్ అయినాడు, వీడింత డెవలప్ అయినాడు, అది ఇదని వాళ్ళు చెప్తారు. అయితే వాళ్లకు ఒకే ఒక అంశం లోపల వాళ్ళు కేసీఆర్కి అంటే కొంత బీఆర్ఎస్ పట్ల సానుభూతి కలిగినారు. అదేంది, రైతు బంధు సరైన సమయానికి వచ్చింది, పెన్షన్లు సరైన సమయానికి ఇచ్చినాడు, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఏది చెప్తే గది ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు సరైన సందర్భంలో వచ్చింది. ఈ రైతు బంధు అనేది ఒక మేజర్ ఇన్పుట్ సబ్సిడీ. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ది ఫార్మర్స్. అంటే జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో రుణ సదుపాయం లేని చోట విత్తనాలకు వాటికి ఉపయోగపడ్డది. సో అట్లాంటి బహుళార్థక సాధకమైనటువంటి ఒక వ్యవహారాన్ని ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైందంటే ఈయనకంటే ఆయనే బెటర్ ఉండే అనేటువంటి ఒక పద్ధతి వస్తుంది. దీంట్లో ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇది ప్రజలు ఫుట్బాల్ కాదు కదా, ఇటు బీఆర్ఎస్ వాడు కాలుతుందంతే కాంగ్రెస్ దగ్గర పోవడము, కాంగ్రెస్ వాడు కాలుతుందంతే బీఆర్ఎస్లో పోవడం. అంటే ప్రజాహితమైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన తెచ్చేటువంటి ఏ వర్గం డెవలప్ కాకుండా. తర్వాత రెండోది మీరు ఒకటి గమనించాలి, ఇవాళ ముఖ్యమంత్రి పదే పదే ప్రయత్నం చేస్తూ ఇతరత్రం వైపు అటెన్షన్ డైవర్ట్ చేసేదంతా ఈ బీసీ రిజర్వేషన్ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి. చడి చప్పుడు కాకుండా ఏదో రకంగా పంచాయతీ ఎన్నికలకు పోయి పంచాయతీ ఎన్నికలలో ఒకవేళ అనుకూలమైన ఇది వస్తే, సుప్రీంకోర్టు ఇటీవల మహారాష్ట్ర ఉదంతంలో మొన్న ఒక విచారణ సందర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చింది. ఏమని, మీరు ఎన్నికలు పెట్టుకున్నా కానీ ఎన్నికలను కూడా రద్దు చేస్తాం, 50% క్యాప్ దాటని చెప్పింది. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సో ఈ దశలో కూడా ఇతను ఇండైరెక్ట్ గా పంచాయతీ ఎన్నికలు పెట్టి వాతావరణాన్ని పరిశీలిస్తాడు. అంటే ఎట్లయితే నీళ్లలో పోయేటాడు, కొద్దిగా ఒక్కొక్క కాలం ముందుకు పెడుతూ చూసి ఎట్లయితే నడుపుతాడో అట్లా ఈ పంచాయతీ ఎన్నికలను ఒక యాసిడ్ టెస్ట్గా వాడుకొని ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల తర్వాత నేనేం చేయలేను, సుప్రీంకోర్టు వాళ్ళే కాదన్నారు. ఆల్రెడీ మంత్రి చెప్పేసినాడు 42% రిజర్వేషన్ ఇంపాసిబుల్ అని. సో ఈ దశలో కూడా బీసీ రిజర్వేషన్ అంశాన్ని సో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం, గెలవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ఇవే కారణాలా? బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఒకటి, విచ్చలవిడి డబ్బులు. తర్వాత బీఆర్ఎస్ ని బలహీనపరిచేటువంటి చర్యలు రేవంత్ రెడ్డి చాలా తీసుకున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళ ద్వారా మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇతరత్రం కానీ లేకుండా చేసినాడు, అదొక రకంగా చేసినాడు. తర్వాత ఇక విచ్చలవిడిగా దాదాపుగా 2500, 3000, 4000 వరకు తర్వాత చీరలు, పట్టు చీరలు వంచినారు తెలుసా. ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఎన్నిక లోపల పట్టు చీరలు 1,00,000 పట్టు చీరలు వంచడం అంటే మా పనమ్మ ఆమె చెప్పింది, సార్ మంచి చీర ఇచ్చినాడు సార్, ఇక మేము ఆయనకే ఓటు వేస్తాము అని. అంటే చెప్తున్నాను మీకు, మా పనామె జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటుంది. అంటే చెప్తున్నా, అట్లాంటి దుర్వినియోగం చేసి ఒక్క ఎన్నిక గెలిచి ఏం సాధిస్తారు? ఆల్రెడీ పెద్ద ఇదిలో లేదు. తర్వాత ఏంది, ప్రజాదరణ కోల్పోతున్నటువంటి సందర్భంలో కూడా ఏదో ఒక గెలుపు తెచ్చుకొని రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అభివృద్ధిలోకి వస్తుంది అని హైకమాండ్కు చూపెట్టుకోవడానికని చేసిన తతంగము. దాంట్లో మంత్రుల ఆందోళన, బీజేపీ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉన్నది. బండి సంజయ్ లాస్ట్ 3 days అంత హంగామా చేసిండు కానీ అది కూడా వర్కౌట్ కాలే. సార్ బండి సంజయ్కి బీజేపీ గెలవాలని లేదు, కిషన్ రెడ్డికి లేదు. వాళ్ళిద్దరికీ మనం మౌనంగా ఉండాలి, మజ్లిస్ మద్దతు కాంగ్రెస్కి దొరకాలి, కాంగ్రెస్ గెలవాలా. ఈ ముగ్గురు ఒకటే. మనం అనుకుంటున్నాం ఈ క్షేత్రంలో వీళ్ళు కొట్లాడుతున్నారేమని, కాదు. దీస్ ఆర్ ఫ్రెండ్లీ అపోజిషన్ పార్టీస్. ఒకవాళ్ళకి చెప్పుకొనే చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను
నవీన్ యాదవ్ ఎప్పుడైతే అసదుద్దీన్ కలిసినాడో, అంటే నా మిత్రులు మజ్లిస్లో ఉంటారు, ఓకే అది నవీన్ యాదవ్ చాలా ఓపెన్గానే చెప్పినాడు, ఐసా ఈ ఏరియాలలో కూడా మన పట్టు ఐసీగా ఉందన్న మజ్లిస్ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్, అది ఇదని తనకు గతంలో ఉన్న అనుభవం, తనకు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రక్రియలో అసదుద్దీన్ అననే అన్నాడు, అగర్ హమ్ నా హోతే తో కైసా జీతింగే, తో ఆప్ హమారా ఆద్మీ హై, అందుకోసమే నీకు మేము మా ఆశీస్సులు చెప్పినాము అని చెప్పినాడు. అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఇది మజ్లిస్ కోటాలో గెలిచిందే తప్ప, అంటే జూబ్లీ హిల్స్ విజయం అనేది మజ్లిస్ వాళ్ళ దయాలబ్ధం, వాళ్ళ భిక్ష, అంతే తప్ప రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, రెఫరెండం కాదు, ఇతరత్రం ఒక ఎలక్షన్ రెఫరెండం అసలే కాదు, ఓడినా గెలిచినా ఇంకేదన్నా జరిగింది. ఆయన చెప్పుకున్నాడు గతంలో రెఫరెండం అనే మాటలు, ఫెయిల్యూర్ బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా దాన్ని రెఫరెండంగా భావించు అని వాళ్ళే లేవనెత్తిన అంశము సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు కేటీఆర్. నేను చెప్తున్నా కదా, నోటి దురుసుతనంతో అన్నంలో తినే అన్నంలో ఉమ్మేసుకునే వ్యక్తి కేటీఆర్కు రాజకీయ పరిణితి లేదు, కనీసం ఆచితూచి మాట్లాడాలన్న ఆలోచన లేదు, అంత నోటి దురుస్తున్న మైక్ భవిష్యత్ ఆయన చేతుల్లోనే కదా సార్. కేసీఆర్ ఆయన సైలెంట్ గానే ఉన్న, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందని. ఇది ఒక బోగస్ మాట అండి. కేసీఆర్ ఆరోగ్యం ఏదో అయిపోయింది, ఇది రేవంత్ రెడ్డి ఒక చీప్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోగ్యం బాగాలేదు, ఆయన సరే వయసు రీత్యా ప్రతి ఒక్కరు ఒక స్టేజ్ వరకే పని చేయగలుగుతారు కదా, మీరైనా నేనైనా ఎవరైనా. ఒకటి రఘు, ఇప్పుడు ఆయన బయటిగతంగా చెప్పుకోలేదు, ఆయన బయటికి రాలేదు, ఆయనని ఇటీవలి కాలంలో పదే హాస్పిటల్లో చేర్చిన, కనీసం ఆయన మాట్లాడినవి కూడా మాట్లాడిస్తలేరు కదా, ఒక వాయిస్ కూడా బయటికి రాలే. అదే ఆయనే నిర్ణయించుకున్నాడు, ఈ దశలో కూడా రేవంత్ రెడ్డి నోట్లో పడద్దు, రేవంత్ రెడ్డి ఎవరి గురించి అయినా దుర్భాషలాడతాడు. తర్వాత రేవంత్ రెడ్డికి కేసీఆర్తో ఒక సంభాషణలో కానీ ఒక వ్యవహారంలో కానీ విమర్శ చేసే కానీ లేదా డిస్కస్ చేసే కానీ స్థాయి లేదు. కేసీఆర్కు 100% తెలుసు కదా, అంటే కుక్కను ఒక నోట్లో కట్టబెట్టినట్టే రేవంత్ రెడ్డితో ఒక వివాదం చేయడము. కాబట్టి కావాలనే ఒక పద్ధతి ప్రకారంగా సంయమనం పాటిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఏం చేయట్లేదు. ఒక ప్రజలకు ఏదైనా అసంతృప్తి ఉంటే అది అట్లనే పేరుకుపోని అది స్టెబిలైజ్ కానీ అయిన తర్వాత ఇక చూడు మమ్మల్ని కాదని 5 సంవత్సరాల పాలన మీరు కాంగ్రెస్కి ఇస్తే ఇగో ఇంత నష్టం జరిగిందని అప్పుడు అందరికంటే ఎక్కువ కేసీఆరే మాట్లాడతారు. అప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అవుతారు. ఈ చిన్న పప్పీస్ అన్ని సైలెంట్ అయ్యి అప్పుడు ది ఎల్డర్ డాగ్ అండ్ ది ఓల్డ్ డాగ్ విల్ బార్క్ మోర్. చూద్దాం ఏం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్గా పరిగణిస్తున్నది. మన స్పీకర్ మీద కూడా కొంత సీరియస్. ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతున్నది? 8 మంది విచారణ ఇవాళతోనో నిన్నటితోనో అయిపోయింది. ఇంకా ఇద్దరైతే వాళ్ళు అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. వాళ్ళు చాలా వాళ్ళకి అర్థమైపోయింది రిప్లై ఏమని ఇస్తారు, మేము పార్టీ మారలేదు అనడానికి అవకాశం లేదు, టెక్నికల్ గా వాళ్ళు దొరికిపోయారు. మిగతా వాళ్ళు ఏమో ఆ కండువా కప్పుకునే ఈ కండువా కప్పుకునే ఏదో చెప్పే ప్రయత్నం చేసిర్రు. అది అట్లున్నది. మీ అంచనా ఏంటి, ఏం జరగబోతున్నది? ఒకటి, నిజాయితీగా ధర్మబుద్ధితో నేను ఒక న్యాయమూర్తి స్థానంలో ఉన్నాను, ట్రైబ్యునల్ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ట్రైబ్యునల్ పొజిషన్ అనమాట. ఈ విషయాలలో న్యాయం ధర్మం కాపాడాలి, రాజకీయాలలో విలువలు కాపాడాలి. ఒక పద్ధతి ప్రకారంగా స్పీకర్ నిర్ణయిస్తే తప్పకుండా వీళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోవాలా. ఇక టెక్నికల్ రీజన్స్ పెట్టి రేవంత్ రెడ్డికి ఉపయుక్తకరమైనటువంటి తీర్పు ఇవ్వాలా అనే పక్షపాత ధోరణితో స్పీకర్ ప్రవర్తిస్తే వాళ్ళు గట్టెక్కొచ్చు. ఏది ఏమైనా 8 మంది గట్టెక్కొచ్చు. అయితే ఈ 8 మందిని స్పీకర్ వదిలెట్టినా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు పోతారు, దాని మీద పునఃసమీక్ష జరుగుతుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోతారు. మొత్తానికి స్పీకర్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రేవంత్ రెడ్డికి సహాయపడతాడా, లేదు తనకేందుకు సంబంధము, వీడెవడో చేసిన లుచ్చా పనికి నేనెందుకు నా జీవితం నాశనం చేసుకుంటా అనే నిష్పక్షపాత ధోరణిలో ఉండి, అంటే ఆల్రెడీ స్పీకర్ ఒకసారి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినాడు ఏమని, ఈ ఫిరాయింపుల వల్ల రాజకీయ వాతావరణం కలుషితమవుతుంది, ఫిరాయింపులకు నేను వ్యతిరేకము, ఈ ఫిరాయింపుదారుల వల్ల ఆయా నియోజకవర్గాలలో స్వచ్ఛంగా పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలకు ఎననేళ్ళు నష్టం జరుగుతుంది అనే మాట మాట్లాడినాడు. కాబట్టి తాను గతంలో మాట్లాడినటువంటి ఆ ఎమోషనల్ టాక్ అది ఆయన అంతరాత్మను తప్పకుండా ఒక సరైన మార్గంలో పోయేలాగా
చేస్తుందని నా భావన. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిఫెక్ట్ అయినారు అనేది ప్రజానికానికి అందరికీ తెలుసు. స్పీకర్ రికగ్నైజ్ చేసినా చేయకున్నా వాళ్ళు పార్టీ ఫిరాయించారు. మరి ఇద్దరైతే ఇంకా రిప్లై ఇవ్వాలి, మరి వాళ్ళు రిజైన్ చేయబోతున్నారని కూడా అంటున్నారు. మరి చూడాలి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఏకపక్ష నిర్ణయం ఇచ్చినాడు అనుకోండి స్పీకరు, దాని మీద హైకోర్టుకు పోతారు, ఇంకేదైనా జరుగుతుంది. మొత్తానికి ఇది ఇప్పట్లో తేలేది కాదు. స్పీకర్ నిర్ణయం తదనంతరం మళ్ళీ హైకోర్టు 4 వారాలే గడువిచ్చింది కదా సార్. అంతే, 4 weeks లో మీరు తేల్చండి, లేకపోతే జైలుకు వండి, నువ్వేం పెద్ద కోర్టు కాదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్, యు ఆర్ వల్నరబుల్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్, మేము చర్యలు తీసుకుంటామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిన్నారు. సో ఈ దశలో స్పీకర్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలి, స్పీకర్ పోస్టుకున్న గౌరవ మర్యాదలు కాపాడాలి, నిష్పక్షపాతమైన వైఖరితో తాను ఏ పార్టీ నుంచి ఆ స్థానానికి వచ్చినా అనే విషయం మర్చిపోయి తాను శాసనసభ యొక్క హుందాతనాన్ని కాపాడే నిర్ణయం చేస్తే బాగుంటుంది. కోర్టుల మీద కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్నది. ఎప్పుడు అంటే ఇంతకంటే భయంకరంగా ఫిరాయింపులు జరిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా గతంలో అంటే అప్పుడు ఇట్లాంటి సుప్రీంకోర్టు తీర్పులు లేవు. అదే అంటున్నాను నేను. సుప్రీంకోర్టు తీర్పులు మహారాష్ట్ర రెస్పాండ్ కాలేదు. మహారాష్ట్ర వివాదం తర్వాత మహారాష్ట్రలో ఎట్లయితే ఒక ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని ఒక పద్ధతి ద్వారా డైల్యూట్ చేసేసి పడగొట్టినారో, ఆ మహారాష్ట్ర తీర్పు తదనంతరం వచ్చిన వాతావరణం కోర్టు తీర్పుల ద్వారా చాలా డిఫరెంట్గా వచ్చింది. తర్వాత కోర్టులు 10th షెడ్యూల్ యొక్క ప్రాతిపదికను, దాని ఆబ్జెక్టివ్ను సరిగా విడమర్చి చెప్పినాయి. ఏంటిది? రాజకీయాలలో అయారాం గయారాం సిద్ధాంతం వల్ల, అయారాం గయారాం వ్యవస్థ వల్ల రాజకీయ పార్టీల మనుగడే ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఒక స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ లేకుండా భారత రాజ్యాంగాన్ని అమలుపరచడం సాధ్యం కాదు. ఆఫ్టర్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ డాక్యుమెంట్. సో పాలిటిక్స్ ఈజ్ బౌండ్ టు బి దేర్. సో నెసెసరీలీ వీ హ్యావ్ టు ప్రూవ్ ది సిస్టమ్. వీ హ్యావ్ టు సీ దట్ దేర్ షాల్ బి ఏ ప్యూర్ అండ్ సమ్వాట్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ అని. సో కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల దృష్ట్యా స్పీకర్కు నిడివి తక్కువ ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు పరచాలి. ఆలస్యానికి సహేతుకమైన కారణాలు లేవు కాబట్టి స్పీకర్ తన నిర్ణయం ప్రకటిస్తాడని భావించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.